మీరు జాబ్ చేస్తున్నారా? మీ సాలరీని డబుల్ చేసుకోవాలని అనుకుంటున్నారా? 2x యువర్ సాలరీ ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వండి. ఏమైందని చెప్పి ఊరికైతే దొరికినా నేను అంబులెన్స్ పోతాను నా కళ్ళ ముందు పోతాంది నేను అందుకోవాలని చెప్పి దొరికితే నాకు ఇక్కడ ఆశ్చర్యం అయింది. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం వరంగల్లోని క్యూర్వెల్ ఆసుపత్రిలో ఉన్నాం. వరంగల్లో ఒక ప్రసిద్ధమైన ఆసుపత్రిలో ఇదొకటి. అయితే గత కొద్ది రోజులుగా అది చిన్న హాస్పిటల్ అయినా పెద్ద హాస్పిటల్ అయినా కూడా మొత్తం మీద ఠాగూర్ సినిమాలోని సన్నివేశాలు రిపీట్ అవుతున్నాయి. ఇక్కడ కూడా క్యూర్వెల్ హాస్పిటల్లో ఇదే జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు విశేషాలు ఒకసారి చెప్పాల్సి వస్తే స్థానికంగా అంటే పీసర అత్తగారు తర్వాత గవిచర్ల ప్రాంతానికి సంగం మండలం గవిచర్ల ప్రాంతానికి చెందిన ప్రవల్లిక అనే అమ్మాయి ఇది రెండవ డెలివరీ. ఇంతకుముందు ఒక బాబు ఉన్నాడు, ఒక 6 సంవత్సరాల బాబు. ఇప్పుడు రెండవ డెలివరీ కోసం ఈ ఆసుపత్రిని రెగ్యులర్గా వాళ్ళు తల్లిదండ్రులు కాంటాక్ట్ చేస్తున్నారు. రెండవ డెలివరీకి సంబంధించి కూడా 2 రోజుల క్రితం ఆదివారం సాయంత్రం ఈ ఆసుపత్రిలో చేర్చారు. చేర్చిన తర్వాత కూడా హాస్పిటల్ నుంచి కూడా డాక్టర్ హేమ ఇక్కడ ఎవరు కూడా పెద్దగా సమాచారం సరైన ఇన్ఫర్మేషన్ లేదు. చేరిన తర్వాత డెలివరీ కోసం తీసుకెళ్లారు. బాగానే అయిందని చెప్పారు. పాప పుట్టిందని కూడా సంతోషంగా చెప్పిన తర్వాత ఆ పరవశంలో ఉన్న అమ్మాయి కొద్దిసేపు అయిన తర్వాత ప్రవళిక పరిస్థితి విషమించింది. బాగా బ్లీడింగ్ అవుతుందన్న కారణంతో రక్తం తీసుకురావాల్సిందిగా అప్పుడు రక్తం అందుబాటులో లేకపోవడం, హాస్పిటల్లో సమీప ప్రాంతంలోని ఏదైతే బ్లడ్ బ్యాంకులు ఉన్నాయో అక్కడ కూడా రక్తం అందుబాటులో లేకపోవడం, కొన్ని గంటల పాటు ఎవరైతే ప్రవళిక భర్త ప్రవళిక తమ్ముడు ఈ ఇద్దరు కూడా చాలాసేపు రక్తం కోసం తిరిగారు. కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ రక్తం అందించారు. చిన్న చిన్న టెక్నికల్ కారణాలతోని శరీర సాంకేతిక కారణాలతోని ఇబ్బంది పెట్టారు. అప్పటికే అమ్మాయి చనిపోయిందని బంధువులు భావిస్తున్నారు, కానీ బాగానే ఉన్నదని వాళ్ళు నమ్మించారని వీళ్ళు ఆరోపిస్తున్నారు. అక్కడి నుంచి ఇక్కడ విశేషం ట్విస్ట్ ఏమిటంటే ఏదైతే క్యూర్వెల్ హాస్పిటల్ ఉన్నదో క్యూర్వెల్ ఆసుపత్రి డాక్టర్ హేమ కావచ్చు, ఆసుపత్రి యాజమాన్యం కావచ్చు, బంధువులకు ఏమీ చెప్పలేదు. కేవలం సినిమాల్లాగా హడావిడి చేయడం, తర్వాత ఇంకా కొన్ని పైసలు కట్టించడం, తర్వాత రక్తాన్ని తెప్పించడం ఇక్కడి వరకు జరిగింది. చివరకు నిన్న రాత్రి అంటే సోమవారం రాత్రి మళ్ళీ హుటాహుటిన ఎవరైతే పేషెంట్ ఆపదలో ఉంటే బంధువులకు తప్పనిసరిగా ఇన్ఫర్మేషన్ ఇస్తారు, లేదా బంధువులను తోడుకొని వేరే హాస్పిటల్కి వెళ్తారు. కానీ ఇక్కడ మాత్రం విశేషం ఏంటంటే బంధువులు ఎవరికి చెప్పలేదు, బంధువులను ఎవరిని వెంట పంపించలేదు. క్యూర్వెల్ ఆసుపత్రి యాజమాన్యం మాత్రమే అంబులెన్స్ను సిద్ధం చేసి స్థానికంగా హనుమకొండలో ఉన్న ఏకశిల మ్యాక్స్ కేర్ హాస్పిటల్కి తరలించారు. అప్పటికే బంధువుల ఆరోపణ ఏంటంటే మాకేమి ఇన్ఫర్మేషన్ ఎందుకు చెప్పలేదు, ఎలాంటి సమాచారం ఎందుకు ఇవ్వలేదు, సమాచారం ఇచ్చిన తర్వాత కూడా అసలు అక్కడికి ఆమె విగతజీవిగా ఉంది కానీ మాకు చెప్పకుండా తరలించారు, ఇదంతా కూడా ఒక సినిమాల్లాగా నాటకం ఆడారని మ్యాక్స్ కేర్ వెళ్ళిన తర్వాత అక్కడి వైద్యులు అప్పటికే దాదాపుగా చనిపోయినట్లుగా ధృవీకరించారు. దీంతో మళ్ళీ పోస్ట్ మార్టానికి ప్రవళిక మృతదేహాన్ని పంపించారు. పుట్టిన పాప మాత్రం ఇప్పుడు ఈ క్యూర్వెల్ ఆసుపత్రిలోనే ఉంది, అంటే క్యూర్గా ఉంది. కానీ ఇటువంటి పరిస్థితులలో ఇంకా మరో విశేషం ఏమిటంటే ఆ అబ్బాయి తమ్ముడు ఎవరైతే ఉంటారో ఆయన మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నారు, హైదరాబాద్ నుంచి వచ్చారు. ఇదంతా హడావిడి చూసి ఆయనకి ఏమీ అర్థం కాకుండా అకస్మాత్తుగా పరిగెత్తుకొని వస్తే మెట్ల మించి దూకి కింద పడడం జరిగింది. అతని కాలు ఫ్రాక్చర్ అయింది. దాదాపు 2 నెలలు విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి. ఒకవైపు ఆ అమ్మాయి అంటే ఎవరైతే ఇంట్లో గృహిణి ఉన్నారో ఆ ప్రవళిక చనిపోవడం, తర్వాత పాప ఇంకా చికిత్స పొందుతుంటాం, వారి తమ్ముడు ఎవరైతే ఉంటారో ఇంటిని కాపాడాల్సిన వ్యక్తి ఆ తమ్ముడికి ఈ ప్రమాదంలో కాలు విరిగి అడ్డం పడిపోవడం, ఇవన్నీ జరిగినా కూడా యథావిధిగా బిల్లులు కట్టియడం, రక్తం కోసం పంపించడం, ఇంకా ట్రీట్మెంట్ చేస్తున్నా నమ్మించడం, ఇవన్నీ కాకుండా మ్యాక్స్ కేర్ హాస్పిటల్కి పంపి బంధువులను కూడా ఎవరికి సరైన సమాచారం ఇవ్వకుండా మ్యాక్స్ కేర్ హాస్పిటల్కి పంపించడం, ఇది క్యూర్వెల్ హాస్పిటల్ యాజమాన్యం చేసింది. దీంతో బగ్గుమన్నారు చాలా వరకు నిన్నటించి కూడా. ఇవన్నీ వీళ్ళ అర్థనాదాలు, వీళ్ళ ఆవేదన ఇలా ఉంటే ఇంకా స్థానిక పోలీసులు లేకపోతే స్థానిక పోలీస్ స్టేషన్ సంబంధించిన వ్యక్తులు మాత్రం వీళ్ళెవరిని కూడా లోపలికి రానియకపోవటమే కాకుండా వీళ్ళని దూరంగా పంపించే ప్రయత్నాల్లో వాళ్ళే కూడా పోలీసుల వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. దీంతో ఇప్పటికైనా వెంటనే తమకు న్యాయం చేయాలని, దీనికి సంబంధించిన పూర్తి సమగ్ర దర్యాప్తు జరగాలని బంధువులు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు మొత్తం డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ మనం తెలుసు క్యూర్వెల్ ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్నాం. పెద్ద సంఖ్యలో అటు గవిచర్ల నుంచి కావచ్చు, లేకపోతే పీసర గ్రామం నుంచి కావచ్చు, వాళ్ళంతా వందల సంఖ్యలో వారి తల్లి కావచ్చు, పిన్ని కావచ్చు, వాళ్ళ తమ్ముడు ప్రస్తుతం మనతోనే ఉన్నాడు, వాళ్ళందరితో పాటు వందలాది మంది కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ చేరుకున్నారు. పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలి. అసలు ఎందుకు బ్లీడింగ్ అయింది, బ్లీడింగ్ అయిన విషయాలు మాకెందుకు చెప్పలేదు, దాదాపు 2 గంటలు చికిత్స చేస్తున్నామని ఎందుకు నమ్మించారు, నమ్మించినప్పుడు ఏం జరుగుతుందనేది పేషెంట్ ఎప్పుడైతే ఆరోగ్య పరిస్థితి మాకు చెప్పాలి, కానీ అటువంటి ఏం చెప్పలేదు. ఇవన్నీ అయిపోయిన తర్వాత మ్యాక్స్ కేర్ హాస్పిటల్ తరలించినప్పుడు ఏం జరుగుతుంది, తరలించిన తర్వాత కూడా మా బంధువులకు ఎందుకు చెప్పలేదు, బంధువులను వారి వెంట ఎందుకు పంపించలేదు అని వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. మరి ఈ ఆరోపణలకు పూర్తి స్థాయిలో క్యూర్వెల్ హాస్పిటల్ యాజమాన్యం జవాబు చెప్పాల్సిన అవసరం
ఉంది. తెలిసింది ఏం జరిగిందో చెప్పండి. పాప పేరు చెప్పండి. నా బిడ్డ పేరు పరవలిక. నా బిడ్డను రేపు 10వ తారీఖు తీసుకురాలి ఆపరేషన్ చేస్తా అన్నది. ఈ హాస్పిటల్నే 10వ తారీఖు దాటద్దు పేగు మెడకేసుకొని ఉన్నది. అబ్బాయో అమ్మాయో నేను 10వ తారీఖు లోపు నేను ఆపరేషన్ చేసి నేను తీస్తా అన్నది. అంటే నేను నా బిడ్డను 10 గంటలకు నేను 9 తారీఖే తీసుకొచ్చిన. 9 తారీఖు తీసుకొని వద్దా నైట్ ఈడ పండుకున్నాం. నిన్న తెల్లారంగా నా బిడ్డకు బట్టలు వేసిండ్లు, లోపలి తీసుకుపోయిండ్లు. 9:30కు తీసుకుపోయిండ్లు నా బిడ్డను. 9:30కు తీసుకుపోయిన వాళ్ళు నా బిడ్డ తీసుకుపోతా అంటే అమ్మ బాయ్ అని చెప్పుకుంటా పోయింది, కొడుకు బాయ్ అని చెప్పుకుంటా పోయింది. నవ్వుకుంటా కిచ్చరా బిడ్డ. నా బిడ్డ 24 ఏండ్లే. తొలచూరు కాన్పు గుట్ట కింద కాన్లు అయింది నా బిడ్డ. ఆయన కొడుకు ఇగో ఈ కాన్పు 2వ కాన్పు. ఇప్పుడు కూడా అందుకే తీసుకుపోతాను. లోబడి పోయినాక ఆపరేషన్ చేసిండ్రు 2-3 గంటల సేపు అయినా పాపని తీసుకొత్తలేరు. నా బిడ్డ వత్తలేదు అని నేను డోరు గుద్దుడు అడిగిపోయి నువ్వు పో నీ బిడ్డకు ఆపరేషన్ చేయలే ఇంకా మత్త డాక్టర్ రాలే మేము ఆడ ఆపుతానం అన్నారు. నా బిడ్డని ఇంతసేపు ఆపుతాను అని ఆడికి నేను ఏడ్చుకుంటా ఊకే డోరు గుద్దుకుంటా ఆడ నిలబడ్డా. నా బిడ్డకు మత్త డాక్టర్ వచ్చిండని చూదిచ్చిండ్లో నా బిడ్డని చేసినాం ఆపరేషన్ చేసినాం అన్నారు. మా బిడ్డని తీసుకుని నా మనవరాలను తీసుకొచ్చి మా అల్లుని చేతిలో పెట్టిండ్రు. నా బిడ్డ ఎట్లున్నది మంచిగా ఉన్నదా అన్న. నీ బిడ్డ బాగానే ఉన్నది కాకుండా ఆపరేషన్ చేయనా మరి ఇట్లనే అన్నది. చేయండి మేడం ఆయన మా అల్లుడు చెప్పిండు. చేస్తానన్నది బాగున్నది మంచిగా ఉన్నది చేస్తా అన్నది. ఇంత లేట్గా ఎందుకు అవుతుంది నా బిడ్డ కన్నా అంటే నీ బిడ్డకు పేగులు సదిరి కుట్లెత్తాను మత డాక్టర్ రాలేదు లేట్ అయింది అన్నది. అన్నాక నా బిడ్డ 4 గంటలకి ఇతనికి తీసుకొచ్చింది. 2 గంటల 2 అవుతుంది ఇతనికి తీసుకొచ్చింది. ఇగో పవలికని తీసుకొస్తాను చూపెడతాం రా అన్నది. ఉరికినా మా అల్లుడు చూసిండు, నా కొడుకు చూసిండు, నేను చూసిన. ఆ రూమ్లోకి తీసుకొచ్చింది. ఆ రూమ్లో వేసిండ్రు, ఆకు సీతను పెట్టిండ్రు, అదేమో మిషన్లు నడిచేది పెట్టిండ్రు. నా బిడ్డ దగ్గర నేను మళ్ళీ పోయి వస్తానని మల్లూరికినా. మల్లూరికి ఏమనిపిస్తుంది బిడ్డ నీకు చెప్పే బిడ్డ గింతసేపు చేసిండే నీకు ఆపరేషన్ బిడ్డ అన్న. అమ్మ నా తలకాయ తిరుగుతుంది, నా గొంతు గుంజుకపోతుంది అమ్మ, నాకు దూపు అవుతుంది అమ్మ అన్నది. నా బిడ్డ ఎట్లా చేస్తుంది 1 మాట 2 మాటలు అన్నది ఎట్లా చేస్తుంది అని నేను ఏడ్చుకుంటూ చెప్తే ఉరికి వచ్చిండ్రు డాక్టర్లు 5-6 అవేంటివో పెట్టి చూసిండ్రు. బేబీ చూసిండ్రు. బీబీ చూసి బీబీ టవన్ అయింది లోపలి తీసుకుపోవాలని మళ్ళీ నా బిడ్డను లోపలి తీసుకుపోయిండ్రు. లోపలి తీసుకుపోయి మళ్ళీ మత డాక్టర్కి ఫోన్ చేసింది. మత డాక్టర్ని రప్పించింది. మళ్ళీ నా అల్లుడికి నా కొడుకు బెడ్ కావాలా బెడ్ అవసరం ఉంటుందని తోలుతా అంది నా కొడుకు నా బిడ్డ నా అల్లుడు. 30,000 బెడ్ కొనుక్కొచ్చి తాన్లు పాకెట్లు ఎక్కిస్తాంది. ఎక్కిస్తాండు నా బిడ్డకు పోతాంది అని చెప్తాంది బెడ్డు. నా బిడ్డకి ఎందుకు బెడ్డు పోతాందని నేను అడిగితే నీ బిడ్డకు బాగా బెడ్డు పోతుంది, మేము ఎంత ప్రయత్నం చేసినా ఆగుతలేదు బెడ్డు, ఇంకా దేపో రాజు అని నా అల్లునికి ఫోన్లు చేసుడు. ఒకటే ఫోన్లు చేసి నా అల్లుడు నా కొడుకురికి పోయి తెచ్చుడు. నా బిడ్డను తీసుకుపోయింది. ఆ బెడ్ ఎక్కించింది. ఆ బెడ్ అంతా ఎక్కించింది. మళ్ళీ మత డాక్టర్ని రప్పించి బెడ్ ఆగుతలేదు. గర్భసంచికి ఉండే నరం బెడ్ పేగు కోసినట్టున్నారు. ఎట్లా తెగిందో అదే నేను గర్భసంచి తీసేస్తాను అని మాకు మళ్ళీ చెప్పింది. మీరు ఇంకా బెడ్ దేపోలి గర్భసంచి తీసేస్తేనే బెడ్ ఆగుతుంది అన్నది. మరి గర్భసంచి తీసేస్తే నా బిడ్డకి ఏమన్నా పాపలో ఉంటుందా అని అడిగినాం. నా బిడ్డకి ఏమన్నా అవుతుందా అని అడిగినాం. మాకు చూపెడతలేవు నా బిడ్డనన్న. నేను ఊకే గోడ కాడికి పోయి చెవులు అని పెట్టింటాను నా బిడ్డ అప్పుడేమన్నా నేను వస్తుందా అని నా బిడ్డను ఏం చేస్తాను అని. లక్షలు అయినా మంచిదే, 1 కోటి రూపాయలు అయినా పెట్టుకుంటామని చెప్పిన నేను. నేను వీళ్ళ చెల్లెను
చెల్లెని చిన్నమ్మను పరావళికని చిన్నమ్మను ₹1,00,00,000 పెట్టుకుంటాం కానీ పానం బతకాలని మొత్తుకున్నాం మేము. మొత్తుకున్నా కానీ నాది ఆని అని చెప్పింది నాకు. ఆమెకి ఏం కాదని చెప్పింది. నేను వచ్చినాక అన్నీ చెప్పింది. లాస్ట్కి ఏమన్నది, నేను చేసే ప్రయత్నం చేసినా నేనేం చేయాలన్నది. లాస్ట్కు అంబులెన్స్ ఎక్కించినాక ఏమా డాక్టరే ఆల్రెడీ ఆమె పేక్ కట్ చేసిర్రు. విషాదం ఏమిటంటే ప్రవళిక సోదరుడు ప్రవీణ్ కూడా ఇక్కడ ఉన్నారు. అక్క మరణాన్ని అంటే అక్క జరిగిన సంఘటనను జీర్ణించుకోలేక ఆయన బంగ్లా నుంచి దూకడం కానీ హడావిడిలో చాలా ఇబ్బంది పడడం జరిగింది. మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. కాలు కట్టితోనున్న ప్రవీణ్ ఈ బాధను ఈ వేదనను కూడా ఎవరు తీర్చలేని పరిస్థితి. వాళ్ళ బంధువులంతా కూడా ఇక్కడే ఉన్నారు. ఒకసారి ప్రవీణ్ మాటల్లోనే అసలు ఏం జరిగింది అనేది ఆయన అడిగి తెలుసుకుందాం. మొన్న 8 గంటలకి హాస్పిటల్కి తీసుకొని వచ్చిండ్రు. నా అమ్మను ఆదివారం రోజు అమ్మ నాన్న ఇద్దరు కలిసి తీసుకొని వచ్చి అడ్మిట్ చేసిండంట. ఆదివారం అదే రోజు నేను హైదరాబాద్లో ఉంటాను. మెడికల్ రిప్రజెంటేటివ్ చేస్తాను. నేను మెడికల్ రిప్రజెంటేటివ్ చేస్తాను. దానికి అడ్మిట్ చేసిరని తెలియగానే నేను హైదరాబాద్ నుంచి రాత్రి వచ్చిన. నేను రాత్రి వచ్చి ఇక్కడ నేను వచ్చినప్పుడు కూడా అక్క మెలకువతోటే ఉంది. తమ్ముడు వచ్చిండు అమ్మ అని చెప్పింది అమ్మతోటి. అమ్మ లేచింది. నేను చూసి పెద్దక్క కూడా చనిపోయింది. అమ్మ తమ్ముడు వచ్చిండని చెప్పింది. వచ్చిన అమ్మ టెన్షన్ పడకూడదు అని చెప్పిన. కింద కూకున్నా. రాత్రి మొత్తం పడుకోలేక అట్లనే కిందనే కూర్చున్నాం. బాపు నేను అందరు ఎవరు పడుకోలే. ఆమె మోషన్స్ అయితేనే మోషన్ టాబ్లెట్లు వేసేయాలని చెప్పింది. మోషన్ టాబ్లెట్లు అవుతున్నాయి, మోషన్ వెళ్ళాలి, అందుకే పడుకోవట్లేమని చెప్పింది. సరే అక్క జాగ్రత్త అని మేము కిందనే ఊకుంటామని చెప్పినాం. తర్వాతకి పడుకొని మొత్తం తెల్లారిన తర్వాతకి పొద్దున 8 గంటలకు ఇప్పుడు తీసుకువెళ్తాం, మేము ఆపరేషన్ చేస్తాం అది అని చెప్పిండ్రు. సరే మేడం ఆపరేషన్ చేస్తా అంటున్నారు కదా, మేడం వస్తే తీసుకువెళ్ళి చేయండి మేడం అని మేము చెప్పినాం. అప్పటి వరకు ఇంకా మా బావ కూడా రాలేదు. తీసుకువెళ్ళిన తర్వాతకి డ్రెస్సింగ్ చేంజ్ చేసి బావ వచ్చినాక ఇట్లా చెప్పేసిండ్రు హాస్పిటల్ ఇట్లా మేము తీసుకువెళ్తున్నామని చెప్పి ఇట్లా చెప్పిండ్రు. ఆయనకి ఇన్ఫామ్ చేసిన తర్వాతకి సరే అని చెప్పి మేము అక్కడే కూర్చున్నాక 10 గంటలకు డెలివరీ అయింది. డెలివరీ అయినాక 10:40కి పాపని బయటికి పంపించారు. 10:50కి అక్క కూడా వచ్చింది. 11 గంటలకు అక్క కూడా మళ్ళీ వేరే వాడికి షిఫ్ట్ చేద్దంటే వచ్చింది. పాపని ముద్దాడుకుంది. నా పాప నాకు ఆడపిల్ల పుట్టిందని మురిచిపోయింది, సంబరపడ్డది. ఫోటో కూడా తీసినాం. మా బాబు ఫోన్లో ఉంటుంది. బయటికి తీసుకొచ్చినాక ఫోటో కూడా తీసుకున్నాం. అక్క మంచి అప్పటి వరకు కూడా తను యాక్టివ్ ఉంది. పాప పుట్టినాక కూడా అక్క యాక్టివ్ ఉంది, మాట్లాడింది, పాపను ముద్దాడుకున్నది. తర్వాతకి కుట్లేయాలి అవి ఇవి అని చెప్పి సంతోషం అనిపించింది. కుట్లేయాలని చెప్పి తీసుకొని పోయినాక మళ్ళీ ఒక అర్ధ గంటకి మళ్ళీ బయటికి వచ్చి పోయినసారి ఫస్ట్ డెలివరీ సీకేఎంలో చేసుకున్నారు మీరు, దానివల్ల వాళ్ళు తప్పుడుగా సీజరింగ్ చేసారు. 2020లో ముచ్చడం వాళ్ళు ప్రస్తావన మాట్లాడి మేము అదే అడిగినాం. అప్పటిది ఎందుకు ఇప్పటి వరకు ఉంటుంది? అప్పటి నుంచి ఇప్పటి వరకు తన ఆరోగ్య లెవెల్స్ కూడా ఏం పడిపోలే కదా. అంత పాపను మోసినప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది వల్లే కదా. అట్లెందుకు చెప్తారు మీరు అంటే, మాకు అడిషనల్ ఛార్జెస్ కావాలి, మీకు ప్రాణం కావాలా, మీరు ఎందుకు అడుగుతారని చెప్పి రివర్స్ క్వశ్చన్ ఇచ్చారు. సార్ అయినా మంచిది, ఎంత ఖర్చు అయినా మంచిదే, మేము పెట్టుకుంటామని చెప్పి ఆడ ఫీజు కట్టి సీజరింగ్ చేయమని చెప్పినాం. సీజరింగ్ చేయమని చెప్పినాక మళ్ళీ ఒక 1 అవర్ 2 అవర్స్కి మళ్ళీ బయటికి వచ్చి మాకు అర్జెంట్ బ్లడ్ కావాలి ఎమర్జెన్సీ అని అంటారు. ఎమర్జెన్సీ ఎందుకు సార్, ఇప్పుడే బాగుందని చెప్పారు, ఇప్పుడే సీజరింగ్ కంప్లీట్ చేసిన అని చెప్పారు. ఇంతకుముందు మాతో మాట్లాడింది కదా అని చెప్పిన. బ్లడ్ కావాలంటే ఇక్కడ డొనేషన్లకి తిరిగినాం. అక్కడ ఇవన్నీ డొనేషన్లకు తిరిగినాం మా బావ నేను. ఆ డొనేషన్ వాళ్ళు ఇచ్చేవాళ్ళు పర్సన్ని ఆల్టర్నేట్ తీసుకొని ఇస్తా అన్నారు. పర్సన్స్ తీసుకొని వస్తే మా దగ్గర బ్లడ్ లేదని చెప్పిండ్రు. మా దగ్గర బ్లడ్డే లేదని చెప్పారు. చాలా అక్కడ రెడ్ వేల్ ఉన్నది చూడు, అక్కడికి పోయినాం, ఇక్కడ పోయినాం, కాకతీయ పోయినాం, ఎక్కడ పోయినా బ్లడ్ దొరకలేదు. పర్సన్స్ తీసుకొచ్చినా కూడా బ్లడ్ లేదన్నారు. అదే హాస్పిటల్ వాళ్ళు వచ్చి బ్లడ్ కావాలంటే మళ్ళీ బ్లడ్ ప్యాకెట్స్ ఇచ్చి పైసలు పెడితే ఆ పైసలు పెట్టుకొని బ్లడ్ ప్యాకెట్లు పట్టుకొని వచ్చి పైసలు పోయినా మంచిగా ప్రాణం కావాలని చెప్పి ఆయన కూడా పైసలు ఖర్చు అవుతాయని అని భయపడలేదు. అయినా మంచిగా మేము పెట్టుకుంటాం, మేము చేసుకుంటాం అని చెప్పి అక్కడి నుంచి ఇక్కడ బ్లడ్ ప్యాకెట్లు పట్టుకొని ఉరికొచ్చినాం. బాగా నేను రోడ్ల పొడి ఉరుక్కుంటూ వచ్చి బ్లడ్ ప్యాకెట్లు ఇచ్చినాం. లాస్ట్ మూమెంట్లో 2 బ్లడ్ ప్యాకెట్లు ఇచ్చినాక ఇప్పుడు ఓకే, ఇంకేం బ్లడ్ వద్దు, బాగానే ఉంటుంది, కండిషన్ ఓకే అయిందని చెప్పిండ్రు. అమ్మ మంచిగానే ఉన్నదని చెప్పిండ్రు కదా అని చెప్పి
బ్లడ్ కోసం తిరిగి అలసిపోయినాం కదా అని చెప్పి పోయి ఇట్లా ఒరిగిన అంతే. ఒరిగినాక తర్వాతకి ఆమెను అర్ధ గంటనో ఉంచిర్రు అంతే. గంటకి బ్లడ్ ఎక్కిచ్చింది తెలియదు, ఏం చేసింది తెలియదు. మాకు ఎవరికి ఇన్ఫార్మ్ చేయకుండా ఆమెను తీసుకొని అంబులెన్స్లో తీసుకువెళ్తున్నారు. అమ్మ చిన్న లేపి అక్కని తీసుకుపోతున్నారు. లేరా అక్కని తీసుకుపోతున్నది అంటే అదే అవదు. నాకు ఊరికొచ్చి ఇక్కడ పడ్డా, నేను ఊరికొచ్చి ఇక్కడ పడ్డా. నా అక్కని ఎక్కడ తీసుకుపోతాను, దానికి ఏమైంది అప్పటిదాకా ఎవరికి ఏం కాలం మంచిగా ఉన్నాం. నాకు ఏమైందని చెప్పి ఊరికొచ్చి దొరికినా నేను. అంబులెన్స్ పోతాను, నా కళ్ళ ముందు పోతుంది, నేను అందుకోవాలని చెప్పి దొరికితే నాకు ఇక్కడ ఆశ్చర్యం అయింది. అక్కడ కింద పట్టుని కూడా హాస్పిటల్లో లోపల పట్టించుకోలే. ఫోన్లు ఏమన్నా కూడా ఫోన్లు ఇవ్వలే. ఫోన్లు వేసుకుంటా, మాకు ఎవరికైనా చేసుకొని రప్పించుకుంటా అన్నా కూడా ఫోన్లు ఇవ్వలేదు. ఆగా చేసిండు మమ్మల్ని, మా అక్కడ ఆగా చేసిండు. యాక్టివ్ ఉన్న అమ్మాయి పానం మింగిళ్ళు హాస్పిటల్. హాస్పిటల్ దౌర్జన్యమే. యాక్చువల్గా మేడం అక్కడ జూనియర్లు చేసిళ్ళు ఆపరేషన్, మళ్ళీ 3 ఆపరేషన్లు చేసిళ్ళంట. 3 చేసిళ్ళంట. ఆ అమ్మాయి కండిషన్ ఏంది, ఒకటి ప్రెగ్నెన్సీ కోసం చేసిళ్ళంట, గర్భసంచి కోసం చేసిళ్ళట, ఇంకొకటి చేసిళ్ళట. అది రాంగ్ స్టిచ్చింగ్ అని చెప్పి 3 ఆపరేషన్లు. అబ్బాయి ఆ పర్సన్ మీద 24 hours చేస్తే పరిస్థితి ఏంది, చచ్చిపోదా? తెలిసి కూడా వీళ్ళు ఇంతవరకు ఎవరు మా కళ్ళ ముందుకు రాలేదు, ఎవరు కూడా రావట్లేదు. నిన్న పోలీసు వాళ్ళు కూడా దౌర్జన్యం చేసిళ్ళు. పోలీసు వాళ్ళు మేము మాకు ఇట్లా అన్యాయం జరిగిందని లోపల ఊరుకుంటే ఈ కాలు మీదనే కొట్టి పంపించిళ్ళు నన్ను బయటికి. పోలీసు వాళ్ళే అవలముండలారా ఇక్కడ కుక్కకూర అని అన్నారు మా అమ్మ వాళ్ళని. ఇట్లా పోలీసు వాళ్ళు కూడా దౌర్జన్యం చేసిళ్ళు నిన్న.